హలో అండ్ వెల్కమ్ టు లెర్నింగ్ విత్ శ్రీనాథ్. ఈరోజు మన ఈనాడు ఎడిటోరియల్ భాగంగా కోవిడ్ కోరల్లో ఖైదీలు పునరావాసమే మేలైన మార్గం అని చెప్పేసి ఎడిటోరియల్ ఇవ్వడం జరిగింది. దీని గురించి మనం డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. అలాగే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇద్దాం, దానికి మీరు ఆన్సర్ రాసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయండి. దీని ద్వారా మీ ఆన్సర్ రైటింగ్లో ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలనే దానిపై స్పష్టత ఏర్పడుతుంది. అలాగే మనం దీనికి మోడల్ ఆన్సర్ కూడా ఇస్తాం కాబట్టి దాన్ని మీ ఆన్సర్తో కంపేర్ చేసుకొని మీ ఆన్సర్ రైటింగ్లో మరింత వృద్ధిని సాధించడానికి ఇది మీకు తోడ్పాటును అందిస్తుంది. అలాగే ఈ నేపథ్యంలో మనల్ని ప్రోత్సహించడానికి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ మీరు పోస్ట్ చేయొచ్చు. దానికి మనం ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ఎడిటోరియల్లో మనకు రచయిత ఏం చెప్తున్నానంటే, కరోనా సంక్షోభం కారణంగా జైళ్ళ శాఖలో వివిధ రకాల సంస్కరణలు వచ్చినాయి. ఎందుకంటే మన భారతదేశంలో అయినా వివిధ దేశాల్లో అయినప్పటికీ జైళ్ళలో ఉండాల్సిన ఖైదీల కంటే ఎక్కువ మొత్తంలో ఖైదీలు ఉండడం వల్ల అక్కడ వివిధ రకాల మౌలిక సదుపాయాల కొరతతో ఖైదీలు రకరకాల ఇబ్బందులు పడుతున్నారని చెప్పి చెప్పడం జరిగిందన్నమాట. ఉదాహరణ చూసుకున్నట్లయితే 118 దేశాల్లో ఉన్నటువంటి కారాగారాల్లో అక్కడ ఉన్నటువంటి ఖైదీలు ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండడం వల్ల అపరిశుభ్రత ఏర్పడడం, అలాగే అరకొర వైద్య సదుపాయాలతో వాళ్ళు ఇబ్బందులు పడడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అది చెప్పింది వరల్డ్ ప్రిజన్ బ్రీఫ్ అని చెప్పేసి ఒక ఆన్లైన్ సంస్థ చెప్పిందనమాట. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు. అయితే మన భారతదేశంలో కూడా ఉండాల్సిన దానికంటే ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ముంబైని చూసుకోవచ్చు. ముంబై కేంద్ర కారాగారంలో మనం చూసుకున్నట్లయితే దాదాపు 804 మందికి ఖైదీలకు మాత్రమే ఉండే స్పేస్లో 1843 మంది కుక్కుతున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే భారతీయ కారాగార గణాంకాల నివేదిక చెప్పడం జరిగింది. అంటే ఉండాల్సింది 800 మంది, బట్ ఉండేది 1800 మంది. అంటే దాదాపు 1000 మందికి పైగా ఎక్స్ట్రా ఉంటున్నారంటే అసలు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఓ మారు మీరు అర్థం చేసుకుంటే మీకు ఒళ్ళు దగ్గరిస్తుంది అన్నమాట. ఎందుకంటే మళ్ళీ దీంట్లో మీరు ఒకటి చూడొచ్చు. దీంట్లో మన రైటర్ ఏం చెప్తుందంటే, దాదాపు దీంట్లో ఉండేవాళ్ళు కూడా 70% మేర, అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ఖైదీలు 70% మేర అండర్ ట్రయల్స్ అనమాట. అంటే వాళ్ళ విచారణ పూర్తి కాకుండానే ఉన్నటువంటి వాళ్ళు అనమాట. అంటే వాళ్ళు ఎటువంటి తప్పు చేసిర్రో చేయలేదో తెలియకుండానే వాళ్ళను ఒక ఖైదీగా బంధించి దాంట్లో పెడుతున్నారు అనమాట. మన దేశానికి ఉన్న పెద్ద చెడ్డ పేరు ఏంటంటే అండర్ ట్రయల్ ఖైదీల కింద మనం పెడుతున్నాం వాళ్ళని, నానా చిత్రహింసలు పెడుతున్నాం. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే ఇతను ఏం తప్పు చేయలేని చెప్పి వదిలేస్తున్నాము. దానివల్ల తన అమూల్యమైన జీవితాన్ని, సమయాన్ని కోల్పోతున్నాడు. ఇంకోటి ఏంటంటే సమాజంలో అదొక ఒక చెడ్డ పేరు రావడం కూడా జరిగిపోతుంది అనమాట. ఇది మనం చూడొచ్చు. అయితే ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే జైలులో రద్దీ తగ్గించాలని చెప్పేసి రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలు చెప్పిందనమాట. అలాగే తాత్కాలిక బెయిల్పై విడుదల చేసడానికి ఒక ప్రత్యేక ఉన్నతాధికార సంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్పిందనమాట. ఈ సంఘం ద్వారా ఏం చెప్తుంది అనుకుంటే, ఎవరెవరైతే అంటే ఎక్కువ మంది ఉన్నారనుకో వాళ్ళను కొంతమేర బెయిల్పై వదిలిచేయడమా, లేకపోతే వాళ్ళకు కొంతమేర కొద్దిగా ఫ్రీ టైం ఇచ్చేసి ఈ టైం వరకు మీరు బయట ఉండండి, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండాలని చెప్పడమా, అటువంటి చెప్పడానికి ఒక ఉన్నతాధికార సంఘాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంది అనమాట. బట్ అది అనుకుంటుంది ప్రభుత్వం, బట్ ఏంటంటే చేయడానికి చేతులు రావట్లేదు ప్రభుత్వానికి అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన దేశంలో ఉన్న మేజర్ మైనస్ పాయింట్ ఏంటంటే చెప్పడానికి చెప్తారు, బట్ అది చేయడంలో మాత్రం అనుకున్నంత మేర సక్సెస్ రాగలేకపోతుంది అనమాట. ఇది ఒకటని కాదు, ప్రభుత్వం చేపట్టిన ఏ పథకమైనా, ఏ ప్రాజెక్ట్ అయినా, ఏదైనా కానీ ఈ టైంలో కంప్లీట్ చేస్తాం, ఆ టైంలో ఇది చేస్తామని అంటారు. బట్ ఏంటంటే అది అనుకున్న టైంలో కానే కాదు, ఏదో ఒక చిక్కు పడుతుంది, దాంతో ఆ ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోతుంది. కాబట్టి ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త తీసుకోవట్లేదు, తాత్కాలికంగా ఏది పడితే చేస్తుంది తప్ప దీర్ఘకాలికంగా ఆలోచనలు లేవని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ అండర్ ట్రయల్స్లోనే చాలా వరకు వివిధ అనారోగ్య సమస్యలతో చనిపోతున్నారు అనమాట. అంటే పోలీసులు చేసే చిత్రహింసలు కావచ్చు, ఇంకేం వివిధ రకమైన అనారోగ్య సమస్యలతో ఎందుకంటే మన దగ్గర పరిశుభ్రమైన వాతావరణం లేదన్నమాట. అలాగే వివిధ రకాల వైద్య మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడం వల్ల అక్కడ వాళ్ళు అటువంటి పరిస్థితిని తట్టుకోలేక చనిపోతున్నారు అనమాట. ఉదాహరణ చూసుకున్నట్లయితే కేవలం 2019లోనే వివిధ అనారోగ్య సమస్యలతో జైలులోనే మరణించిన ఖైదీల సంఖ్య దాదాపు 2000 మంది అనమాట. కేవలం 2019 సంవత్సరంలో మాత్రమే, అంటే కేవలం ఒకేలా 2000 మంది ఖైదీలు చచ్చిపోయారంటే మన దగ్గర ఉన్నటువంటి జైళ్ళలో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయో అని అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అసలు ఖైదీలు ఎదుర్కొంటున్న సమస్యలు మనం చూసుకోవచ్చు అనమాట. మొదటగా ఖైదీలు మౌలికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒకటి చూసుకున్నట్లయితే
వాళ్ళకు చికిత్స అందించడానికి వైద్యులు పర్ఫెక్ట్ లేరన్నమాట. వాళ్ళ ఖాళీలను కూడా ప్రభుత్వాలు భర్తీ చేయట్లేదని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే నిధుల కొరత ఉండడం, ప్రణాళిక లోపంలో జైళ్ళలో వివిధ రకాల మౌలిక సదుపాయాలు లేవు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఒకవేళ ఒక ఖైదీకి తన టర్మ్ అయిపోయిన తర్వాత తనకు ఎటువంటి పునరావాసం కల్పించలేకపోతుంది ప్రభుత్వం. దీని ద్వారా అతను మళ్ళీ అటువంటి క్రైమ్నే ఎంచుకోవడం జరిగిపోతుంది. అట్లా కాకుండా ఆ పర్సన్కి ఏదైనా పునరావాసం ఇచ్చి, అంటే ఏదైనా షాప్ పెట్టించో ఇంకేదైనా చేపించో అట్లా చేసేది ఉంటే అతనిలో మార్పు వస్తుంది. అట్లా కాకుండా అతను అట్నే వదిలేసినాం అనుకో, సమాజం కూడా ఏం రకంగా ఆలోచిస్తుంది అంటే అతను అట్లా జైలుకు వేయించిండు అని చెప్పేసి అనుకొని ఒక రకంగా చిన్న చూపు చూడడమా, అతనితో మాట్లాడకపోవడమా, ఒక రకంగా భీతిల్తారు అన్నమాట. ప్రభుత్వము అటువంటి వారిని ఎట్లంటే చాలా సున్నితంగా వ్యవహరించాలి. కానీ ప్రభుత్వం వాళ్ళపైన ఎటువంటి చొరవ చూపించకపోతే వాళ్ళు మళ్ళీ మన జైల్లో రావడం జరిగిపోతుంది. మొత్తం వాళ్ళు ఒక రకంగా క్రిమినల్స్గా తయారైపోతున్నారు అని చెప్పేసి మనకు రైటర్ చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి చూసుకున్నట్లయితే, మొదటగా ఖైదీలకు పునరావాసాన్ని కల్పించాలన్నమాట. కల్పించి వాళ్ళు ఇంకోసారి జైలు గడప తొక్కకుండా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఉదాహరణ చూసుకున్నట్లయితే మలేషియా ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి జైళ్ళల్లో అక్కడ ఉన్నటువంటి ఆ జైళ్ళ శాఖ ప్లస్ మైక్రోసాఫ్ట్ సంస్థతో ఒక రకంగా ఒప్పందం కుదుర్చుకొని బాలలు చేసినటువంటి నేరాలకు యువ ఖైదీలకు కూడా డిజిటల్ నైపుణ్యాలు ఇచ్చి వాళ్ళకు ఒక రకంగా విద్యాపరంగా, ఇంకో రకంగా వృత్తిపరంగా వాళ్ళను పునరావాసం కల్పించే విధంగా ప్రభుత్వం అక్కడ చర్యలు తీసుకుంటుంది. బట్ మన దగ్గర చూసుకున్నట్లయితే అటువంటి చర్యలు లేవు అని చెప్పి చెప్పుకోవచ్చు. దీంతో జరిగిన నేరాలే మళ్ళీ జరుగుతున్నాయి అని చెప్పి చెప్తున్నాను అనమాట. అయితే కొంతమంది అండర్టైల్స్ వాళ్ళు నిజంగా ఎటువంటి తప్పు చేయనప్పటికీ ఆడికి వచ్చి వాళ్ళు కూడా క్రిమినల్స్ తయారయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే చేయని నేరానికి అతను ముద్ర పడడం వల్ల, సరే నా పైన ఎట్లా ముద్ర పడిపోయింది కాబట్టి ఇక ఇదేదో చేసేద్దాం అనుకుని అతను కూడా ఒక రకంగా ఒక క్రిమినల్గా తయారడానికి అవకాశం ఇస్తుంది ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇంకోటి ఏంటంటే తీసుకోవాల్సిన చర్యలు భాగంగా ఇంకోటి ఏంటంటే శిక్షించే ధోరణి కన్నా పునరావాసం కల్పించాలన్న ఉదార వైఖరి మంచి ఫలితాలను ఇస్తుందన్నమాట. ఉదాహరణ చూసుకున్నట్లయితే నార్వే, స్వీడన్ వంటి దేశాలు అటువంటి చర్యల వల్లనే అక్కడ జైళ్ళ శాఖలో అంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని జైళ్ళు మూసేయడం జరిగిందనమాట. అంటే ఖైదీలు మళ్ళీ రాలేకపోతున్నారు, అంటే ఎటువంటి తప్పులు చేస్తలేరు. ఎందుకంటే అక్కడ చూపించేటటువంటి ఉదార వైఖరి అలాగే పునరావాసాన్ని కల్పించడం వల్ల ఇంకొకసారి వాళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయకుండా ఉంటున్నారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇంకోటి చూసుకున్నట్లయితే మనం ఇంకోటి చూసుకోవచ్చు అనమాట. ఏ విధంగా ఖైదీలను నేరవాళ్ళుగా కాకుండా ఒక మనిషికి చూడాలన్నమాట. అందుకు అనుగుణంగా మనం ప్రజల్లో ఒక రకంగా అవగాహన కల్పించాలి. అంతే తప్ప అతన్ని ఖైదీగా ఒక క్రిమినల్గా చూడకుండా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే విచారణలో అంటే అండర్టైల్స్ ఉన్నటువంటి ఖైదీలను కూడా మనం త్వరితగతిన వాళ్ళకు కేసు పూర్తి చేయాలన్నమాట. కేసు పూర్తి చేసి వితిన్ టైం పీరియడ్లో చేయాలి తప్ప సంవత్సరాలు గడిచిపోతే అతని జీవితం పోతుంది, అతని మీద పేరు అంటే ఒక రకంగా మచ్చబడిపోతుంది అతని పైన. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఈ రకంగా ఆలోచించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు నెలకొల్పి ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా అతనికి అనుకున్నంత మేర టైంలోనే అతను శిక్ష చేసి నిజంగా అటువంటి పని చేశాడా లేదా అని తెలుసుకోవాలి. చేయకపోతే అతను వెంబడే విడుదల చేయడమా, చేసినట్టయితే అతనికి మళ్ళీ శిక్ష విధించడం అలాంటివి చేయాలి తప్ప అట్లా రెండూ కాకుండా అతని మధ్యలో ఉంచడం వల్ల అతని జీవితము జైలుకి అంకితం అయిపోతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది మనకు అయితే మన ప్రభుత్వం అంటే మనకు న్యాయం ఏం చెప్తుందంటే 100 మంది నేరగాళ్ళైనా తప్పించుకోవచ్చు, కానీ ఒక మంచివాడికి శిక్ష పడకూడదన్న ఒక సూత్రంపై ఆధారపడి ఉండడం వల్లనే మనము ఇంత లేట్గా అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. బట్ కంపల్సరీ దీన్ని అధిగమించాలంటే కంపల్సరీగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు నెలకొల్పడం వల్ల దీన్ని మన సమస్యను అధిగమించవచ్చు అనమాట. అట్లా కాకపోతే ఇప్పటికే దాదాపు 4 కోట్ల పెండింగ్ పైగా కేసులు మన దేశంలో ఉంటే న్యాయస్థానాలు ఎదుర్కొంటున్నాయి. దాదాపు 56 లక్షల కోట్ల దాకా 56 లక్షల కేసులో పైగా కేవలం హైకోర్టులోనే మురిగిపోతున్నాయి, పెండింగ్లో పడిపోతున్నాయి అని చెప్పేసి వివిధ నివేదికలు చెప్తున్నాయి అనమాట. ఈ నేపథ్యంలో మలీమత్ కమిటీ కూడా ఈ క్రిమినల్ అంటే దీని గురించి పెండింగ్ కేసుల గురించి తీసుకురావడం అనమాట. ఆ కమిటీకి చేసినటువంటి సిఫార్సులు కూడా ప్రభుత్వము అందువల్ల తీసుకురావాలన్నమాట. అట్లా కాకుండా అది ఓన్లీ దస్త్రాలకే పేపర్లకే పరిమితం చేస్తే అటువంటి మంచి కమిటీలు చెప్పినటువంటి నివేదికలను మనం అమలుపరచకపోతే ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు ఆ పరంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.
ఇది మనకు ఎడిటోరియల్ బాగా చెప్పిండు. మనం నిన్నటి మన మోడల్ ఆన్సర్ కింద డిస్క్రిప్షన్ లింకులు ఇవ్వడం జరిగింది, ఒకసారి మీరు రిఫర్ చేయండి. దీనికి క్వశ్చన్ ఏ విధంగా ఉంటే ఇప్పుడు చూద్దాం.